హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సాగర్ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే చందు అటుగా వెళ్తూ సాగర్ని చూసి, నా తమ్ముడు నా కోసం ఇన్ని రోజులు తన సుఖాన్నే దూరం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ శ్రీవల్లి మాటల వల్ల నర్మదా, సాగర్ ఇద్దరూ కూడా చాలా బాధపడుతున్నారు. అయినా ముందు వాళ్ళకు పెళ్లి జరిగింది. వాళ్లకు శోభనం జరిగిన తర్వాతే నేను చేసుకుంటాను. ఎలాగైనా ఈ విషయం అమ్మతో మాట్లాడి అమ్మని ఒప్పిస్తాను అని చెప్పి ఇక చందు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే శ్రీవల్లిని రెడీ చేసి అందరూ కూడా శోభనం గదిలోకి పంపిస్తారు. ఇక అది చూసిన చందు చాలా కోపంగా సైలెంట్గా కూర్చుంటాడు. ఇక శ్రీవల్లి మాత్రం, ఇదేంటి బావ నన్ను చూసి అంత కోపంగా ఉన్నాడు, నా మొహం కూడా చూడడం లేదు అని చెప్పి శ్రీవల్లి, ఏంటి బా నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేకుండా నన్ను ఎలా పెళ్లి చేసుకున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు, అదేంటి శ్రీవల్లి అలా మాట్లాడతావు అనగానే అప్పుడు శ్రీవల్లి, అవును కదా బావా, నువ్వు నా మొహం కూడా చూడడం లేదు అంటే నేను ఇష్టం లేనట్టే కదా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక చందు మాత్రం, చూడు శ్రీవల్లి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, కానీ నాకు ఒక మాట ఇస్తావా అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి తన మనసులో, నేను బావ ఏదడిగినా ఆ మాట ఇవ్వాలి, అలా అయితేనే నా మీద నమ్మకం కుదురుతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి, చెప్పు బావా, నువ్వు ఏదడిగితే అది ఇస్తాను అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, సాగర్కి నర్మదకి మనకంటే ముందు పెళ్లి జరిగింది. అంతేకాదు నా పెళ్లి కాకముందే వాళ్ళు సుఖంగా ఉండి పిల్లల కంటే ఇక నేను ఎక్కడ బాధపడతానని వాళ్ళిద్దరూ తన సంతోషాలను కూడా వదులుకున్నారు. అది నా కోసమే. అందుకే ఇప్పుడు నా సమ్ముని సంతోషం కోసం నేను ఈ శోభనాన్ని జరుపుకోకూడదని అనుకుంటున్నాను. చూడు, నా మాట మీద నీకు గౌరవం ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో, అంటే ఇప్పుడు నర్మదకి సాగర్కి శోభనం జరిపిస్తాడన్నమాట. అలా అయితే నర్మదకి ముందే పిల్లలు పుడితే మరి నా పరిస్థితి ఏంటి? అమ్మ చెప్పినట్టు నేను చేయకపోతే ఎలా అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటే అప్పుడు చందు, ఏంటి శ్రీవల్లి, నేను మాట్లాడుతూనే ఉన్నా, నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి, అది కాదు బావా అంటూ ఉంటే అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, నా చిన్న తమ్ముడు తన ప్రాణాలను అడ్డుపెట్టైనా ఆ విశ్వగాడి నుండి నన్ను కాపాడి అనుకున్న ముహూర్తానికి నా పెళ్లి జరిపించాడు. అంతేకాకుండా నా సాగర్ ఇంకో తమ్ముడు మాత్రం నా కోసం వాళ్ళ సంతోషాలని దూరం పెట్టుకున్నారు. చూడు, అన్ని చేసిన నా తమ్ముళ్ళకి నేను ఏది చెయ్యకపోతే అన్నయ్యని ఎలా అనిపించుకుంటాను? చూడు, నేను ఈ ఇంటి పెద్ద కొడుకుని. కష్టాల్లోనైనా సంతోషాలలోనైనా వాళ్ళని నేను చూసుకోవాలి. లేకపోతే నేను అన్నయ్యని ఎలా అనిపించుకుంటాను? చూడు శ్రీవల్లి, ఇప్పుడు మన ఇద్దరి శోభనం జరగకున్నా ఏం పర్వాలేదు, కానీ సాగర్ నర్మదకి పెళ్ళయ్యి 4 నెలలు అవుతుంది. వాళ్ళ సంతోషాన్ని పక్కకు పెట్టి నా కోసమే ఇన్ని రోజులు వాళ్ళు దూరంగా ఉన్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళిద్దరికీ శోభనం జరిపించాలనుకుంటున్నాను. అలా అని నాకు మాట ఇవ్వు అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అది కాదు బా అంటూ ఉంటే అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, నా మీద ఎలాంటి గౌరవం ఉన్నా వెంటనే నాకు మాట ఇవ్వు, నేను అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి చందు అనగానే అప్పుడు శ్రీవల్లి తప్పని పరిస్థితుల్లో సరే బా అంటుంది. ఇక చందు చాలా సంతోషపడుతూ వెంటనే రామరాజు వేదవతి దగ్గరికి వెళ్తాడు. ఇక చందును చూసిన వేదవతి, అదేంట్రా పెద్దోడా, శ్రీవల్లిని రూమ్లో వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే అప్పుడు చందు, అమ్మ నీతో కాస్త మాట్లాడాలి అని చందు అంటాడు. ఇక ఆ మాటలు విన్న రామరాజు, ఏంట్రా ఏమైనా ప్రాబ్లమా అనగానే అప్పుడు చందు, లేదు నానా, నేను శ్రీవల్లి ఈరోజు శోభనం జరుపుకోము అని చందు అనగానే అప్పుడు రామరాజు వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతారు. అదేంట్రా, నువ్వు శ్రీవల్లి ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదా, మరి ఇంతలో ఏం జరిగింది అనగానే అప్పుడు చందు, అదేంటి నాన్న అలా మాట్లాడతావు? నా తమ్ముడు నా కోసం
తన పెళ్లి జరిగిన దగ్గర నుంచి ఏ సంతోషము లేకుండా ఇన్ని రోజులు నా కోసమే ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు నేను శోభనం జరుపుకుంటే నేను అన్ననని ఎలా అనిపించుకుంటాను? చూడు నాన్న, సాగర్ నర్మదలు ఇన్ని రోజులు వాళ్ళ సంతోషానికి దూరం పెట్టారు. అందుకే ముందు వాళ్ళకి పెళ్లి జరిగింది, వాళ్ళకి శోభనం జరగాలి, ఆ తర్వాతే నేను చేసుకుంటాను. చూడు నాన్న, ఈ ఇంటి పెద్ద కొడుకుగా నేను నా తమ్ముళ్ళ గురించి ఈ నిర్ణయం తీసుకున్నాను, కాదనకండి అని చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు, అదేంట్రా, నువ్వు ఈ ఇంటి పెద్ద కొడుకుకి, నీకు ముందు శోభనం జరగాలి, పిల్లలు పుడితేనే కదా అంత గౌరవం అని రామరాజు అనగానే అప్పుడు చందు, లేదు నాన్న, ఇప్పుడు పిల్లల విషయంలో కాదు, నా తమ్ముళ్ళు ఒకడు ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు, ఇంకొకడు నేను ఎక్కడ బాధపడతానని తన సుఖాన్ని కూడా పక్కన పెట్టి నా తమ్ముళ్ళిద్దరూ నా కోసం ఆలోచించారు. అలాంటి నా తమ్ముళ్ళ కోసం నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను నాన్న? ప్లీజ్ దీనికి ఒప్పుకోండి నాన్న అని చెప్పి ఇక చందు బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న వేదవతి, రామరాజు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రామరాజు సరేరా అని చెప్పగానే చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వేదవతి, ఏంటండి, అన్నా తమ్ముళ్ళంటే ఇలా ఉండాలి, నా కొడుకులు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, అవును బుజ్జమ్మ, నా ముగ్గురు కొడుకులను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రామరాజు అంటాడు. ఇంతలోనే వేదవతి నర్మద దగ్గరికి వెళ్ళి, చూడమ్మా నర్మద, నీతో మాట్లాడాలి అనగానే అప్పుడు నర్మద, చెప్పత్తయ్యా ఏంటో అని నర్మద అంటుంది. అప్పుడు వేదవతి, చూడమ్మా, చందు శ్రీవల్లికి శోభనం జరగడం లేదు, ఇక నీకు సాగర్కి శోభనం జరిపిస్తాను అనగానే అప్పుడు నర్మద, అదేంటత్తయ్యా అలా మాట్లాడుతున్నారు, ఒకే కప్పు కింద ఇద్దరికి శోభనం జరగకూడదని శ్రీవల్లి అక్క చెప్పింది కదా, మరి ఇప్పుడు ఈ నిర్ణయం ఏంటి అనగానే అప్పుడు వేదవతి, చూడమ్మా, నీకు సాగర్కి ముందుగా పెళ్లి జరిగింది, అందుకే మీ ఇద్దరికి ముందుగా శోభనం జరగడమే న్యాయం, అందుకే దీనికి చందు కూడా ఒప్పుకున్నాడు, శ్రీవల్లి కూడా సరే అన్నది. చూడు, మీరు చందు కోసం మీ సంతోషాన్నే దూరం పెట్టారని చందు ఈ నిర్ణయం తీసుకున్నాడు, దాన్ని కాదనకమ్మా అనగానే అప్పుడు నర్మద, సరే అత్తయ్య మీ ఇష్టం అంటుంది. ఇక శ్రీవల్లి మాత్రం ఆ విషయం తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, మా అమ్మ చెప్పినట్టు ముందు నాకు బావకి శోభనం జరిగితే పిల్లలు పుడతారని చెప్పింది, కానీ ఇప్పుడు బావ మాత్రం నా దగ్గర మాట తీసుకొని నర్మదకి సాగర్కి శోభనం జరిపిస్తున్నాడు, ఎలా, ఏం చెయ్యాలి, ఈ విషయం వెంటనే అమ్మతో చెప్పాలి అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, మనం అనుకున్న ప్లాన్ మొత్తం నాశనం అయిపోయిందే, మనకు రివర్స్ అయిందే అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం, ఏంటమ్మి నువ్వు మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నావు అని భాగ్యం అంటుంది. అప్పుడు శ్రీవల్లి, చూడమ్మా, అసలు ఆ నర్మదకి సాగర్కి శోభనం జరగకూడదని మనం ఎంతో అనుకున్నాం, కానీ చందు బావ మాత్రం వాళ్ళ తమ్ముళ్ళ కోసం తన శోభనాన్నే వాయిదా వేశాడమ్మి అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది. అదేంటమ్మి అలా జరగడమేంటే అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏం చేయనమ్మి, నేను ఎంత చెప్పినా కూడా బావ నా మాట వినడం లేదు. ఇప్పుడు మా అత్తయ్య గారు పూజారికి ఫోన్ చేసి ఇక తన ద్వారా ఎటువంటి అపాయము లేదని తెలుసుకొని ఇక నర్మదకి సాగర్కి శోభనం జరిపిస్తుంది. బావ మాత్రం నా దగ్గర మాట తీసుకున్నాడు, ఇక నేను ఏమీ చేయలేను అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, అదేంటమ్మి, మన ప్లాన్ మొత్తం ఇలా రివర్స్ అయిపోయిందేంటే అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటారు. ఇక నర్మదా సాగర్ మాత్రం తనకి శోభనం జరగడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నర్మదా మాత్రం శ్రీవల్లి దగ్గరికి వచ్చి, అక్క, మీకు పెళ్లి జరిగినా కూడా మీ శోభనాన్ని వాయిదా వేసుకొని మా కోసం ఇలా ఒప్పుకుంటావని అస్సలు ఊహించుకోలేదక్క, నువ్వు నా సొంత అక్క కంటే ఎక్కువ అని చెప్పి ఇక నర్మద శ్రీవల్లిని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన శ్రీవల్లికి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తన మనసులో, చూడు నర్మద, ఇన్ని రోజులు నేను ఈ ఇంట్లో నా మాటే శాసనంగా నేనే మహారాణిలా ఉండాలని చూశాను, కానీ ఇక నుండి నా మాట ఈ ఇంట్లో చెల్లదని అర్థమైపోయింది. చూడు, ఈరోజు నీ టైం, కానీ రేపటి నుండి నేను వేసిన ప్లాన్లు ఒక్కొక్కటి సక్సెస్ చేస్తూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని,
ఈ అన్నదమ్ములని విడదీసి శాశ్వతంగా నా భర్తను తీసుకొని ఈ ఆస్తిని తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి శ్రీవల్లి మనసులో అనుకుంటూ పైకి మంచిదానిలా నటిస్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి మాత్రం, చూడు నర్మదా, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? ముందు మీకు పెళ్లి జరిగింది. బావ సంతోషం కోసం మీరిద్దరు మీ సంతోషాలని దూరం చేసుకున్నారని బావ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాడు. చూడమ్మా, ఈరోజు నువ్వు బాధపడొద్దు. నీకు సాగర్కి ఈరోజు శాంతి ముహూర్తం. మీరిద్దరు చాలా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను అని చెప్పి ఇక శ్రీవల్లి నర్మదని రెడీ చేసి పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపిస్తుంది. ఇక దాంతో సాగర్ చాలా సంతోషపడుతూ, నర్మదా, చూసావా మా అన్నయ్య నా కోసం ఎలా ఆలోచించాడో అని సాగర్ అనగానే అప్పుడు నర్మదా, అవునండి, ఎప్పుడు మీ ముగ్గురు అన్నదమ్ములు ఇలా సంతోషంగా ఉండాలి. ఈ ఇల్లు ఎప్పటికీ ఇలానే సంతోషంతో ఆనందంతో నిండిపోవాలండి అని నర్మదా అంటూ ఉంటే అప్పుడు సాగర్, చూడు నర్మదా, ఈ ఇంటి కోడళ్ళైనా వదిన, నువ్వు, ప్రేమ అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటే అమ్మా నాన్నలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ ఇల్లు కూడా ఎంతో ఆనందంతో ఉంటుంది అని చెప్పి ఇక సాగర్ నర్మద అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక శ్రీవల్లి మాత్రం సాగర్కి నర్మదకి శోభనం జరగడంతో చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి, నాకు ముందు శోభనం జరగకుండా వీళ్ళకి జరిగేలా చేసింది అత్తయ్య మావయ్య. అయినా వీళ్ళని బయటికి గెంటేయాలని నేను చూస్తూ ఉంటే ఆ భగవంతుడు మాత్రం వీళ్ళకి అన్నీ రైటే చేస్తున్నాడు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి అక్క అని పిలుస్తూ ఉంటే నర్మద సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన ప్రేమ, ఏంటక్క ఇదంతా సిగ్గేనే, ఇప్పుడు నీకు బావకి శోభనం జరిగింది, ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారక్క అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా శ్రీవల్లి దగ్గర మాట తీసుకొని సాగర్కి నర్మదకి శోభనం జరిపించిన చందు షాక్లో భాగ్యం శ్రీవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.